అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము ఇక్కడ నేను రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చాను కదా కార్నర్లో, అలాగా అవుట్లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మీసం గడ్డం ఎలా గీయాలో చూపిస్తాను. ముందుగా మనకి అక్కడ పిక్చర్లో బాగా డార్క్గా కనిపిస్తుంది, అందుకని నేను డైరెక్ట్గా 5B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ మనకి అది ఎటువైపు ఉందో అబ్జర్వ్ చేసుకుని అటువైపుగా స్ట్రోక్స్ వేసుకోవాలి, ర్యాండమ్గా గీసేయకూడదు. వన్స్ ఒక లైన్ వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనము సెకండ్ వేసుకుందాము. మధ్య మధ్యలో గ్యాప్ లాగా వదిలి మళ్ళీ దగ్గరగా స్లాంటింగ్గా పెట్టి పెన్సిల్ని వేస్తున్నాను. మామూలుగా అయితే చార్కోల్ పౌడర్ కూడా యూస్ చేసేసి తర్వాత మనము ఎక్కడైతే వైట్గా ఉందో అక్కడ మన ఎరేజర్తో ఎరేజ్ చేసుకోవచ్చు. అలా కంటే నేర్చుకునేటప్పుడు ఫస్ట్ బిగినర్స్ ఎవరైనా నేర్చుకుంటే మనకి కొంచెం టైం పట్టినా కానీ ఈజీగానే ఉంటుంది. బాగా డార్క్గా ఉంది కదా, అందుకని మళ్ళీ 5B పెన్సిల్ ఫస్ట్ యూస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను 9B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి స్ట్రైట్గా గీసేయకూడదు, ఎందుకంటే మనకు కొంచెం ఎత్తుగా అనిపిస్తుంది మధ్యలో, ఎందుకంటే పెదం మీద ఉంటుంది కాబట్టి. అందుకనే పైన బాగా డార్క్ వేసి మళ్ళీ కిందగా డార్క్ వేసుకుంటే మనకి అది కొంచెం ఉబ్బుగా వచ్చినట్టు వస్తుంది మనకి, లేకపోతే ఫ్లాట్గా అయిపోతుంది. ఇది జస్ట్ ఎరేజరు, ఎక్కడన్నా మనం జస్ట్ రిమూవ్ చేసుకోవడానికి యూస్ చేస్తాను. మళ్ళీ ఇంకో లేయర్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి బాగా డార్కిష్గా ఉంది. మనకి మనం ఇటువైపు అయితే మనకి వేస్తున్నాము, అటు కొంచెం కిందకు వచ్చేసరికి అటువైపు వంపుగా గీసుకోవాలి. మనకి పైన లిప్ పెద్ద ఏం కనిపించట్లేదు, ఆల్మోస్ట్ మనకి మొత్తం మస్టాచ్లోనే ఉండిపోయింది. కింద లిప్ మటుకి మనకి క్లియర్గా కనిపిస్తుంది. జస్ట్ లైట్గా ఒక లేయర్ వేసుకుందాము కింద వైపుగా. నేను 2B పెన్సిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ, జస్ట్ లైట్గా జాగ్రత్తగా వేసుకుందాము. ఎక్కడైతే డార్క్గా అనిపిస్తుందో అక్కడ మళ్ళీ మనం సెకండ్ లేయర్ వేసుకోవాలి. ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దు, జస్ట్ స్లాంటింగ్గా పట్టుకొని స్లోగా వేసుకోవాలి.
యాక్చువల్గా ఇది కొంచెం సైడ్ ఫేస్లా ఉంది మనకి, అందుకని ఇటువైపు హాఫ్ ఆఫ్ ద ఫేస్ నుంచి తీసుకుంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి గడ్డం మనకి చిన్నగా అనిపిస్తుంది, ఇటువైపుకేమో బాగా పొడవుగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం సైడ్గా ఉన్న ఫేస్ కాబట్టి, సైడ్ యాంగిల్ ఫేస్ కాబట్టి. ఇంకా మనం ఇప్పుడు బియర్డ్ ఎలా గీయాలో కూడా ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు ఫస్ట్ గీస్తున్నాను. అటు మనకి అబ్జర్వ్ చేసుకుంటే సైడ్ ఆల్మోస్ట్ బాగా డార్క్గా ఉంది, ఎందుకంటే మనకి లైట్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ వైపు నుంచి పడుతుంది కాబట్టి మనకి ఇటువైపు చీక్ మనకు లైట్గా కనబడుతుంది, ఇటువైపు బుగ్గ, ఇటువైపు మనకి డార్క్గా ఉంది. అందుకని ఆల్మోస్ట్ గడ్డం ఇంకా బ్లాక్గా ఉంది కాబట్టి కంప్లీట్ డార్క్గా ఉంది. నేను 9B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. 9B పెన్సిల్తో జస్ట్ మనకి హెయిర్ స్ట్రోక్స్ లాగా అవసరం లేదు, కాకపోతే మధ్యలో వైట్గా ఉండాలి కాబట్టి జస్ట్ అలాగా ర్యాండమ్గా కాకుండా కొంచెం కరువు తిప్పినట్టుగా గీస్తున్నాను. వన్స్ అలా గీసిన తర్వాత మనం బ్లెండ్ చేస్తే మొత్తం డార్కిష్గా అయిపోతుంది. పైనంతా డార్క్ యూస్ చేశాను. ఇప్పుడు జస్ట్ 5B పెన్సిల్ తీసుకున్నాను. జస్ట్ ర్యాండమ్గా గీయకుండా కొంచెం కరువులాగా గీయడం, ఈ సైడ్స్ కూడా మనకి బయటకు వచ్చినట్టు ఉంది కదా హెయిర్ గడ్డంలో నుంచి, అలాగా జస్ట్ కొన్ని స్ట్రోక్స్ బయటకు కూడా వేస్తున్నాను. అక్కడ కంప్లీట్గా గడ్డం లేదు, మధ్యలో స్కిన్ లాగా ఉంది, అందుకని అక్కడ మటుకి గ్యాప్ ఇచ్చి జస్ట్ పక్కనంతా వేస్తున్నాను. ఆ గ్యాప్లో మనం జస్ట్ B పెన్సిల్ కానీ 2B పెన్సిల్ కానీ జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది, స్కిన్ టోన్ లాగా. మనము స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది కానీ లాస్ట్కి నీట్గా వస్తుంది. అటు సైడు కంప్లీట్గా నేను ఇప్పుడు జస్ట్ ముందు ఒకసారి పెన్సిల్ని స్లాంటింగ్గా పట్టుకొని షేడింగ్ చేశాను. ఇప్పుడు దానిపైన నేను మళ్ళీ హెయిర్ స్ట్రోక్స్ వేస్తున్నాను. మనకి సైడ్ పిక్చర్లో ఇటువైపు కొంచెం లైటింగ్ కనబడుతుంది కాబట్టి మనకి అవి ఎలా ఉన్నాయో కూడా, స్ట్రోక్స్ ఎటువైపుగా ఉన్నాయో కూడా మనకి క్లియర్గా ఐడెంటిఫై చేసుకుని వేసుకోవచ్చు. పైన ఫస్ట్ లైన్ వేసేటప్పుడు ఎందుకంటే మనకి బాగా క్లియర్ కనబడుతున్నాయి కాబట్టి అలా వేసుకుని, ఇప్పుడు సెకండ్ లైన్ వేసేటప్పుడు మనం కొంచెం దగ్గరగా వేసుకోవచ్చు.
జస్ట్ 9B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మనకి అక్కడ కొంచెం స్కిన్ కనిపిస్తుంది లైటింగ్ పడి, అది డార్క్ అయిపోయిందని జస్ట్ నేను నీడెడ్ ఎరేజర్తో ఎరేజ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి మనం ఎడ్జెస్లో గీసేసుకుందాము. ఎడ్జెస్ గీసుకున్న తర్వాత అప్పుడు మిడిల్లో మనం ఆటోమేటిక్గా ఎలాగైనా గీసుకోవచ్చు, అవుట్ సైడ్కి రాకుండా. లేకపోతే అదర్వైజ్ మనకి ఎడ్జ్ జరిగిపోయిందంటే మళ్ళీ మనకి షేప్ అది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అటు పక్కన మనకి ఇంకా డార్క్గానే ఉంది కాబట్టి నేను గీసే విధానం కొంచెం చేంజ్గా ఉంది, దగ్గరగా వేస్తున్నాను. అలా వేసిన తర్వాత అప్పుడు మనము ఇంకా డార్క్ పెన్సిల్తో మళ్ళీ హెయిర్ స్ట్రోక్స్ మనకి ఎక్కడైతే అబ్జర్వ్ అవుతున్నాయో మనం అక్కడ మళ్ళీ మనం అలా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా జస్ట్ హెయిర్ స్ట్రోక్స్ ఎటు ఉన్నాయో అట్టుగా వేసుకుందాము. ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు తెలిసినట్లయితే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.